నాకు. ఎందుకేంటి? నాకు ఇష్టం లేదు. అయినా నాకు ఇప్పుడు పెళ్ళేంటి? సరే వద్దంటున్నానుగా. కాలేజీలో ఉన్న వదిలిపెట్టే. ఎరా ఏమైంది? ఫోన్లో మీ నాన్న మీద ఫైర్ అయిపోతున్నావు. లేకపోతే చూడరా, ఎవరో అమ్మాయిని చూశారంట, వెంటనే పెళ్లి చేసుకో అంటున్నారు. చేసుకోవచ్చు కదా, ఒక పని అయిపోతుంది. నా పని అయిపోతుంది. పెళ్ళి అంటేనే భయం వేస్తుందిరా బాబు. దేనికి భయం? దేనికంటే చరణంత లక్కీ ఫెలో నేను కాదు కాబట్టి. నా లక్కి నీ పెళ్లికి లింక్ ఏంట్రా? ఉంది. నీకంటే పల్లవి లాంటి మంచి అమ్మాయి దొరికింది. నీకెలాంటి ప్రాబ్లం వచ్చినా ముందుండి తను కాపాడుతుంది. హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇక్కడ నా గురించి టాపిక్ వచ్చినట్టుంది? వచ్చేసింది. ఇది అనుకోకుండా వస్తుందో వినే వస్తుందో టైంకి వచ్చేస్తుంది. పల్లవి అని నా గురించి ఏదో టాపిక్ వచ్చింది. హాయ్ అండి, ఎలా ఉంది? నీ గురించే మాట్లాడుతున్నారు ఫ్రెండు. వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోమంటుంటే నేను చరణ్ అంత లక్కీ ఫెలోన్ కాదు, చరణ్కైతే పల్లవి లాంటి మంచి అమ్మాయి దొరికింది అంటున్నాడు. ఏమంటున్నాడు? అదే నీలాంటి మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటాను అంటున్నాడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిన్న రాత్రి ఆ భిక్షపతి దగ్గర నుంచి రక్షించావంటే నీకెంత గట్స్ ఉండాలి చెప్పు. రే, ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా? అక్షిత, అలాంటవేంటి? 10 మందిలో చెడు చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ మంచిని 10 మందితో చెప్పుకోవాలి. నువ్వు అనేది నిజంరా. నిజంగా రాత్రి మా ఫ్రెండ్ వెళ్ళుండకపోతే మా అన్నయ్య పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకోలేకపోయేవాళ్ళం. ఏదో చరణి ఒక్కసారి కాపాడిస్తే గొప్ప. గొప్ప కాక మనందరం వెళ్ళి వాడిని ఒక్కడనే వదిలేసి వచ్చాం. మళ్ళీ వెళ్ళమంటే మనలో ఒక్కరికైనా ముందుకెళ్లే ధైర్యం సరిపోయిందా? ముందుకు వెళ్ళగలిగామా? ధైర్యం చేశామా? కానీ మా ఫ్రెండ్ చేసింది. సో దట్ ఈస్ పల్లవి. ఏంటయ్యా, ఏంటి డిస్కషను? ఏం లేదు సార్, పల్లవి గ్రేట్ అని చెప్తున్నాను. నువ్వు చెప్పేదేంటయ్యా బోడీ? ఆ అమ్మాయి గ్రేట్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. చదువులో గ్రేటు, డ్రామాలో గ్రేటు,